జయప్రసాద్ మాస్టర్ మన జిల్లా పరిషత్ హై స్కూల్ బల్జిపేటలో జూన్ నెల 10వ తేదీన జాయిన్ అయిన నుంచి మా అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోయి మా కుటుంబంలో ఒక సభ్యులుగా ఉంటూ చాలా చక్కగా మా అందరి చేత వర్క్ చేయించుకొని మా అందరికీ కూడా చాలా చక్కనైనటువంటి మార్గదర్శనం చేశారు. ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఎలా ఉండాలో, ఒక ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేటర్ ఏ విధంగా ఉండాలనేటువంటిది మేమందరం కూడా మేషాలు చూసి నేర్చుకున్నాం. మేషాల తాలూకా అడుగుజాడల్లో మేమందరం కూడా నడుచుకొని అతనిలాగే మేమందరం కూడా మంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలనేసి మేషాలు మా అందరికీ కూడా ఒక పెద్దలాగా మంచి సలహా ఇస్తూ మా నుంచి కూడా చక్కనైనటువంటి సలహాలు కూడా తీసుకొని పాఠశాల తాలూకా వాతావరణాన్ని, పాఠశాలలో మొక్కలు పెంచడం అవనివ్వండి, పాఠశాల తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, అన్నింటిలోని కూడా ముందుండి ఉపాధ్యాయుని విద్యార్థులు కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వారి తాలూకా శాస్త్రీయం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలనేసి, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చక్కగా కలిసిమెలిసి ఉండాలనేసి, వారికి శ్రీరామచంద్రుడు చక్కగా చూడాలనేసి నేను మనసా వాచ కారణాన్ని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను జెడ్పీహెచ్ స్కూల్ బల్జిపేటలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. మా హెచ్ఎం సార్ జయప్రసాద్ సార్ మే 31 రిటైర్ అవుతున్నారు. ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఎంతో గొప్ప గొప్ప విద్యార్థులు తయారు చేసి ఉంటారు. ఆ విద్యార్థులతో పాటు మేము కూడా ఆయన సారథ్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన ప్రతిరోజు అసెంబ్లీలో చెప్పే ప్రతి విషయాన్ని పిల్లలతో పాటు నేను శ్రద్ధగా వినేదాన్ని. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని చెప్పేవారు. నాకు ఎంతో ఉపయోగపడతాయి. ఏ విషయాన్నైనా ప్రశాంతంగా చాలా శాంతంగా చెప్తారు, కోపపడరు. ఎప్పుడు అతను కోపం రావడం అయితే నేను చూడలేదు. మరికొన్ని రోజులు సారు రిటైర్ అవ్వకుండా ఇంకా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మాకు హెచ్ఎంగా ఉండాలనుకుంటున్నాం, కానీ తొందరగా రిటైర్ అయిపోయిన బాధపడుతున్నాం. కానీ అతను సారథ్యం మాకు ఎంతో గొప్పది. ఇంతటితో ముగిస్తాం. అందరికీ నమస్కారం. ముందుగా సార్ హ్యాపీ రిటైర్మెంట్ సార్. సార్తో నేను పనిచేసింది 6 నెలలే అయినా 6 సంవత్సరాల అనుబంధం ఏర్పడింది. సార్తో పనిచేసిన 6 నెలలు మర్చిపోలేదు. ఎందుకు అంటే ఈ 6 నెలల్లో సార్ హయాంలోనే నేను డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ వరకు కానీ, అలాగే నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో 2nd ప్లేస్ సెలెక్ట్ అవ్వడం కానీ స్టేట్కి, అలాగే కౌశల్లో పోస్ట్ ప్రజెంటేషన్లో స్టేట్ వరకు వెళ్ళడానికి గల కారణం సార్ అందించినటువంటి ప్రోత్సాహము, ఆర్థిక సహాయం. అందుకు సార్కి నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంకా సార్ని ఈ 6 నెలల్లో సార్లో నేను గమనించి నేర్చుకున్న కొన్ని విషయాలు ఏంటి అంటే, సార్ సహనశీలి, ఎప్పుడు పాజిటివ్ వైబ్లోనే ఉంటారు. అందుకు చాలా అంటే సార్ గురించి నా మధ్యలో వెళ్ళే కొన్ని విషయాలు. సార్ మీ తత్వం సున్నితత్వం, మీ మాట వర్షించే మేఘం, ధైర్యం ఆత్మస్థైర్యం మీ బలం, మంచితనం సేవాగుణం మీ బంధుగుణం, ఔన్నిత్యానికి సహజ రూపం, విలువలకు మీరు ప్రతిరూపం, సహనానికి ఓర్పుకి మీరు అయ్యారు సూపర్ హీరో, అందుకే మాకు అయ్యారు నోబెల్ హీరో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. మరొకసారి తెలియజేసుకున్నాను హ్యాపీ రిటైర్మెంట్. యెహోవా దేవుడు మీకు, మేడం గారికి, మీ కుటుంబానికి ఆరోగ్యము ఆయుష్ ఇవ్వాలని ప్రతిదినం ప్రార్థిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హెచ్ఎం గారు నాకు బల్జిపేటలోనే పరిచయం. బల్జిపేట ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత నా పరిచయం. ఇంతకుముందు నేను చూసిన చాలామంది హెచ్ఎంస్ కంటే మన హెచ్ఎం జయప్రసాద్ హెచ్ఎం గారు ఒక మంచి భావాలు కలిగిన వ్యక్తి. మాలో సొంత మనిషిలా కలిసిపోయారు. ఎవరైనా మాతో కలిసి భోజనం చేయాలంటే వాళ్ళకి ఈగో ఫీలింగ్ ఉంది, కానీ మా మేషర్ వచ్చిన తర్వాత మాతో కలిసి భోజనం చేసేవారు, టిఫిన్ చేసేవారు. అలా సొంత ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయారు. తర్వాత సైన్స్ పరంగా తీసుకుంటే మేషర్ ఏదైనా చేద్దామండి, మీరు చెయ్యండి, నేను సపోర్ట్ చేస్తానా అని మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. అలాగే ఈ సంవత్సర కాలంలో చాలా ఈవెంట్స్లో మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో నిలిచాం. మా పిల్లలు మేము చెప్పాలంటే అది ఒక అదృష్టంగా మేము భావించవచ్చు. విచిత్రం ఏంటంటే ఒక సంవత్సరమే ఆయనతో గడపగలిగాం. ఇంకా మరొక కొన్నాళ్ళు ముందు వచ్చి ఉంటే బాగుండు, లేకపోతే మనకు కొన్నాళ్ళు సర్వీస్ ఉంటే బాగుండు అని ఫీలింగ్ మాత్రం మాకు చాలా ఉంది మేషర్ గురించి మాత్రం.
ఇలాంటి హెచ్ఎంని నేను ఇంతవరకు గతంలో చూడలేదు. చాలా కాలం క్రితం సుబ్బారావు శరణ్ ఫ్యాన్ ఉండేవారు, కానీ ఆయన కంటే ఆయన ర్యాప్ చాలా ఎక్కువ. పర్సనల్గా కూడా చాలా మాట్లాడాం మేషర్తో. మొన్న కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రియల్లీ వీ మిస్ హిమ్ అలాట్. చెప్పాలంటే మేషర్ మాత్రం ఆ విషయంలో చాలా మంచి హెచ్చము, గుడ్ టీచర్ ఆల్సో. పిల్లలతో బాగా మమేకమైపోయేవారు, మంచి సలహాలు ఇచ్చేవారు, మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అఫీషియల్గా, అవన్నీ కూడా ఎదుర్కొని చాలా బాగా ఈ సంవత్సరం గడిచిందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెల్జిపేట 1950 సంవత్సరంలో స్థాపితమైంది. నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాలలో మా పాఠశాలకు సంబంధించి నేను ఇక్కడే చదువుకున్నాను, అలాగే ఇక్కడే ఉద్యోగం చేయడం కూడా ప్రారంభించాను. ఇందులో భాగంగా నేను ఇప్పటికి 10 మందికి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాను. కానీ మొదటిసారి ఒక మంచి అనుభూతి, మంచి నిబద్ధత, మంచి ప్రణాళిక భాగంలో ఉన్నటువంటి ఒక చక్కటైనటువంటి ప్రధానోపాధ్యాయుని ఈయన జూలై 2023 జూలై 7వ తేదీన ఈ పాఠశాల ఏం చేయలేదు. అప్పటి నుంచి కూడా ఆయన ప్రధానోపాధ్యాయుల కన్నా మిత్రులుగా ఎక్కువ ఉండేవాడు. ఎందుకనంటే ప్రధానోపాధ్యాయులు అంటే ఒక విధమైనటువంటి వాతావరణం ఉంటుంది, కానీ ఇతనందరినీ కూడా స్నేహభావంతో తీసుకొని నాది నా వాళ్ళు అనే భావనతో ఈయన మెలగారు. ఈయన ఇప్పుడు పదవి వివరణ చేస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. కారణం ఏంటంటే ఇతనితో ఎంత ప్రయాణమైనా చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచి నిబద్ధత ఉంది, మంచి సానుభూతి వరకు ఏ పని అయినా సరే చాలా సున్నితంగా చక్కగా వివరించి చెప్తారు. ఎవరిని ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి ఎవరిని ఏ విధంగా ఆయన బాధపెట్టే యోచన అయితే మాత్రం లేదు. ఆయనతో పనిచేస్తున్నంత కాలం కూడా ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక మిత్రులాగా, ఒక సహోదరులాగా నడిపించారు ఈ పాఠశాల. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పాఠశాల అంతటి చాలా పెద్ద పాఠశాల. ఈ పాఠశాల చాలా ఎక్కువ ఉన్నతి కలిగినటువంటి ఈ పాఠశాలలో ఈయన పనిచేయడం, ఈయన కింద మేము అందరం పనిచేయడం మరవలేకుండా ఉన్నాను. నేనైతే చాలా బాధపడుతున్నాను ఈయన పదవి విరమణ చేస్తున్నారని. అంటే ఎందుకంటే ఇలాంటి ప్రధానోపాధ్యాయులు నేను చెప్తున్నాను కదా, 10 సంవత్సరాలు 10 మంది దగ్గర పనిచేశాను. మొదటిసారి ఒక చక్కటి ప్రధానోపాధ్యాయులు పనిచేసినటువంటి అనుభూతి మాత్రం నాకు కలిగించాడు ఆ భగవంతుడు. మతం ఏదైనా సరే అన్ని మతాన్ని కూడా సమాన దృష్టితో చూసి అన్ని కార్యకలాపాలు కూడా ఈ సంవత్సర కాలంలో చాలా ఉన్నతంగా చేశారు. అలాగే ఈయన ఈ పాఠశాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెల్జిపేట రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు కలిగినంత శక్తిని సంపాదించారు ఈయన వచ్చిన తర్వాత. కాబట్టి ఇలాంటి ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ అనేది సహజం. కాబట్టి ఈయన తాలూకా శేష జీవితం అంతా కూడా అద్భుతంగా, అత్యున్నతంగా ఉండాలని, భగవంతుడు సదాగా ఆయన తోడుగా ఉండాలని మా బెల్జిపేట ఉన్నత పాఠశాల తరఫున అందరం కూడా ఆయన అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం. నమస్తే అండి. మాది జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మార్పులు. మేము పనిచేయడం ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. వర్క్ అడ్జస్ట్మెంట్లో ఈ స్కూల్కి నవంబర్ లాస్ట్ ఇయర్ 2023లో వచ్చాను. వచ్చినట్టు జయప్రకాష్ సార్ గారు హెచ్ఎం గారు ఆయన చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే స్కూల్లో కోరుకోవడం జరిగింది. మా బ్యాడ్ లక్ ఏమంటే మేము మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడికి రావడం, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి బెల్జిపేట హై స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. నాకు చాలా బాధ వేసింది. అంటే మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, ఆయన దగ్గర మనం పని చేయలేకపోయామని. అంటే మంచి విలువలు ఉన్నటువంటి వ్యక్తి. నేను పనిచేసే రోజుల్లో ఎప్పుడు కూడాను 6 తర్వాతే స్కూల్ నుంచి వెళ్ళేవాడు ఆయన. అతని కనుక డెడికేషన్ అంత బాగుంటుంది. నాకు అంటే అలాంటి వాళ్ళతో కలిసి పని చేయలేకపోయామనే బాధ నాకు కొద్దిగా ఉండేది.
మేము అప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్లో వచ్చినా కూడాను సాయంత్రం 6 వరకు తను ఉండిపోయేవారు. హెచ్ఎం గారు ఉండిపోయి మొత్తం అన్నీ చూసుకొని చక్కగా చూసుకొని మొత్తం అన్ని రూమ్స్ చూసుకొని పిల్లలకి ఎన్ఎంఎంఎస్ అయితేనేమి 10th క్లాస్ స్పెషల్ క్లాసెస్ అయితేనేమి అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎవరికి ఇవ్వాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేశారు. మేము రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో ఈ స్కూల్కి వచ్చి కోరుకునేసరికి ఆయన పాపం అదే అక్కడికి బెల్జిపేట ట్రాన్స్ఫర్ అయిపోయి హెచ్ఎం పోస్ట్కి పోయింది. ఆయన అక్కడికి వెళ్ళి చేశారు. అంటే ఆయన అలాంటి మంచి వ్యక్తి ఎక్కడున్నా మంచి ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని, ఇలాగే ఆయన తన రిటైర్మెంట్ లైఫ్ని కూడాను హ్యాపీగా గడపాలని కోరుకుంటారు. గౌరవనీయులు మరియు 2024 సంవత్సరం జూన్ వరకు పనిచేసిన మార్పులపుట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్పులపుట్టి హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు పనిచేసిన జయప్రసాద్ గారికి మే 31న పదవీ విరమణ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మేనేజర్తో జీవో నెంబర్ 117 ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దృష్టిలో పెట్టుకొని వర్క్ అడ్జస్ట్మెంట్లో ఈ పాఠశాలకి కొండవరం ఎంపీయూపీ స్కూల్ పాఠశాల నుండి ఎల్కేజీ స్కూల్ మార్పులపూడి పాఠశాలకు రావడం జరిగింది. ఆ టైంలో జయప్రసాద్ మేషారు జడ్పీహెచ్ స్కూల్ మార్పులపూడి పాఠశాలకి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన సమక్షంలో మేషారు ఆధ్వర్యంలో మేము గణిత శాస్త్ర సహాయకునిగా తన ఆధీనంలో పనిచేయడం జరిగింది. మేషర్ యొక్క సూచనలు సలహాలు చక్కగా పాటించి సర్వతోముఖ అభివృద్ధికి మేషర్ పాఠశాలను అన్ని విధాలా కృషి చేశారు. ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ప్రత్యేకంగా ఉండవలసిన ముఖ్య లక్షణంలో మన జయప్రసాద్ మేషర్ అన్నలు పాఠశాలకి ముందుగా రావడం, గంట ముందు రావడం, పాఠశాల విడిచిపెట్టిన తర్వాత గంట వెనక్కి వెళ్ళడం అనేది పంక్చువాలిటీలో మేషారు మంచి క్రమశిక్షణతోటి పాఠశాలను నడిపించిన ధీరుడు, అలాగే ధైర్యశాలి, అలాగే మంచి సేవా తత్పరుడు, అలాగే అంకిత భావం ఉన్న ప్రధానోపాధ్యాయుల్లో కొద్దిమంది ప్రధానోపాధ్యాయుల్లో మన జయప్రసాద్ మేషర్ ఒకడు. ఆయనకి అన్ని వేళలా మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. తర్వాత మేషర్కి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చింతనలో కూడా మంచి అనుభవం కలిగి ఉంది, అపారమైన అనుభవం కలిగి ఉంది. అది కూడా మేషర్ యొక్క ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి ఒక తోడైంది. అది అందరికీ సాధ్యం కాదు, అది కొద్దిమందికే సాధ్యము. ఇటు దైవ చింతనలోన అలాగే వృత్తిపరంగాను 100% లక్ష్యాలని చేర్చుకొని లక్ష్యాలని అధిగమించి పిల్లలు తన సర్వీస్ కాలంలో ఎంతోమంది పిల్లలని ఉన్నత స్థానంలో నిలబెట్టిన విధంగా తన సర్వీసు పూర్తిగా చేయడమైంది అంకిత భావంతో. ఈరోజు మేషర్ పదవీ విరమణ అనేది మాకు బాధ అనిపించిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి వయసుకి పదవీ విరమణ మాత్రమే కానీ సర్వీస్కి పదవీ విరమణ అనేది ఇప్పటికీ ఉండదు. 62 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేషర్ పదవీ విరమణ చెందుతున్నారు. ఈ పదవీ విరమణ అనేది తర్వాత సేవా భావంతో ఎంతోమందిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి కానీ విద్యార్థులకు కానీ మాలాంటి జూనియర్ ఉపాధ్యాయులకు కానీ మా ఆలోచనలు కానీ తగిన సూచనలు కానీ ఇస్తే తప్పకుండా మేము మేషర్ అభివృద్ధిగా నడుస్తాము. అంటే ఇంత సర్వీస్ చేసిన ప్రధానోపాధ్యాయుల వారికి మరొకసారి మేమందరం కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ మిగిలిన శాశ్వత జీవితాన్ని కూడా మేషర్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసా వాచ కర్మన ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి
నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వివరించుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు జయప్రసాద్ మాస్టర్ మా మార్కుల్ హై స్కూల్లో ఆయన సర్వీసులో అందించే సేవలను నేను గుర్తిస్తూ ఒక క్లస్టర్ సిఆర్టీగా మేసర్ చాలా పిల్లల విషయంలో అవ్వచ్చు స్కూల్ పట్ల ఆయనకి ఉన్న ప్రేమ అభిమానము చూసినట్లయితే పిల్లలకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎటువంటి జేవికే కిట్స్ అవ్వచ్చు, స్కూల్కి సంబంధించిన నాడు నేడు పనుల విషయంలో అవ్వచ్చు ఒక అంకిత భావంతో పనిచేస్తూ పిల్లలకు న్యాయం జరిగేటట్టు ఊళ్ళో ప్రజల్లో గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి నాడు నేడు కార్యక్రమంలో కూడా ఆయన బాగా పార్టిసిపేట్ చేసి నాడు నేడు కార్యక్రమాల్లో బాగా నిమగ్నమవుతూ ఆయన ఉన్న సర్వీసులో వర్క్ కూడా చేయడం జరిగినది. తర్వాత మేసర్ గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, చాలా విషయాలు చెప్పవచ్చు. కానీ మేసర్ ఒక మంచి అంకిత భావంతో పనిచేస్తూ తనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలి, ఊళ్ళో పెద్దల మధ్య పిల్లలకి అన్ని మంచి సర్వీసులు ఇస్తూ ఒక అంకిత భావంతో పనిచేయడం, తోటి ఉపాధ్యాయులతో కలుసుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ స్కూల్ డెవలప్మెంట్ గురించి ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పనితీరు చూసినట్లు ఒక సిఆర్గా నేను అప్రిషియేట్ అయ్యానండి. ఎందుకు ఒక క్లస్టర్ సిఆర్గా నాకు ప్రతిరోజు టచ్లో ఉంటూ పిల్లలకు రావాల్సిన మండల వనరుల శాఖ నుంచి ఏదైనా వస్తువులు కానీ పిల్లలకు కావాల్సిన అన్ని విధాల సౌకర్యాలు మండలం నుంచి వస్తున్నవా లేవా ఎప్పటికప్పుడు నాతో సంప్రదిస్తూ ఉండేవారు. సార్కి అన్ని విధాలు నేను కూడా కోఆపరేట్ చేయడం జరిగినది. సార్ కూడా అన్ని విధాలు పిల్లలకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తూ పిల్లల్లో ఒక ముప్పు పొందాలనే ఉద్దేశంతో ఆయన ఎనలేని ఒక అంకిత భావంతో పనిచేయడం జరిగిందండి. లాస్ట్ ఎవరు కూడా అన్ఎక్స్పెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఇక్కడే మేము చాలామంది మా ఊరు ప్రజలు అవ్వచ్చు, ఇక్కడ విలేజెస్ నెక్స్ట్ పిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఇక్కడే రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటారు, ఇక్కడే ఉంటారని. అన్ఎక్స్పెక్ట్గా ఇక్కడ హెచ్ఎం పోస్ట్ అంటే పిల్లలు లేకపోవడం, చైల్డ్ ఇన్ఫోలో 140 బిలో ఉండడం వల్ల సార్ హెచ్ఎం పోస్ట్ కూడా ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది, పోవడం జరిగినది. దాని కారణంగా సార్ ఈ స్కూల్ విడిచిపెట్టి బలిసిపేట మండలంలో బలిసిపేట గ్రామానికి వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోతూ సార్ కూడా చాలా హ్యాపీ డేస్ అనుభవించిన, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన రోజుల్లో కూడా చాలా బాధపడుతూ వెళ్ళిపోయారు. ఇక్కడ మార్పులు పుట్టించి ఇక్కడే నేను రిటైర్మెంట్ అవుతాను, తక్కువ రోజుల్లో ఇక్కడే పిల్లలతో గడుపుతాను, ప్రజలతో గడుపుతాను అనే ఉద్దేశంతో ముందుకు పోయేవారు. నేను అన్ఎక్స్పెక్ట్గా ఎవరు ఊహించిన రీతిలో లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి బలిసిపేట మండలం వెళ్ళి ఈరోజు సార్ అక్కడ కూడా కొంత మంచి సర్వీస్ని ఇస్తూ ఈరోజు ఒక అంకిత భావంతో ఆయన పనిచేసి అక్కడ కూడా పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటూ ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి రేపు జరగబోయే ఫంక్షన్లో దేవుడు కరుణించి దేవుడికి అన్ని విధాలుగా సార్కి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి ఐశ్వర్యాన్ని ఇస్తూ సార్కి ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక సిఆర్పిగా ఈ క్లస్టర్ సిఆర్పి నేను కోరుకుంటున్నానండి. అందరికీ ఇంట్లో ముగిస్తున్నాను. జయప్రసాద్ సార్కి నమస్కారం. వారితో నా అనుబంధం 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల కాలంలో ఆయన మాతో కానీ నాతో కానీ మా స్టాఫ్తో కానీ ఊళ్ళో వారితో కానీ అందరితో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకొని అందరికీ అన్ని విషయాల్లోనూ కూడా మేము ఇచ్చిన సలహాలు కానీ ఆయన ఇచ్చిన సలహాలు మేము ఒకరికొకరు గౌరవించుకొని మేము పాఠశాల ముందు తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేశాం. ఆ మేషాలు ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఒకేలా ఉన్నారు. వారితో ఉన్న అనుబంధం చాలా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకునే విధంగా మేము గుర్తుపెట్టుకునే విధంగా ఉంది ఆయనతో కలిపినటువంటి జీవితం. ఆయన ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడేవాళ్ళు. అలాగే ఎవరితోనైనా సరే చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా గౌరవించే స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అలాగే ఎవరి సలహా పాఠశాల అభివృద్ధికి సంబంధించిన ఏ విషయమైనా ఎవరి సలహానైనా స్వీకరించేవాళ్ళు. దాన్ని అలాగే ప్రతి ఒక్క మాటకి ఆనర్ చేసేవాళ్ళు.
ఈ విధంగా అది అంతేకాకుండా వ్యక్తిగతంగా అయితే చాలా అన్ని విషయాల్లోనూ కూడా చాలా డిసిప్లైన్గా పద్ధతిగా ఉండేవాళ్ళు. మాకు ఆయనతో గడిపినటువంటి కాలం చాలా ఎంతో ఆనందమయంగా గడిచిపోయింది. కాబట్టి ఆయన ఇన్నాళ్ళ సర్వీస్ని విజయవంతంగా పూర్తి చేసుకుని ఎక్కడ ఎటువంటి మాట పడకుండా గడిపినందుకు వారు మాకు ఇన్స్పిరేషన్. అలాగే వారి యొక్క శేష జీవితం రిటైర్మెంట్ తర్వాత ఆయనకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. అలాగే వారు రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా యొక్క ప్రీతేమ ప్రధానోపాధ్యాయులు అయినటువంటి శ్రీ జయప్రసాద్ గారు తన యొక్క ఉద్యోగ బాధ్యతల నుండి విరమణ చేస్తుండగా నిజంగా ఆయనతో ఉన్న అనుబంధం అనేది వర్ణించలేనిది. ఆయన మా స్కూల్కి వచ్చిన తర్వాత లేదా నేను జాయిన్ అయిన తర్వాత ఆయన మాకు అన్ని విషయంలో ఒక అన్నగా, ఒక తండ్రిగా, సలహాలు ఇచ్చే ఒక స్నేహితుడిగా ఆయన నుండి మమ్మల్ని నడిపించాడు. ఆయన మేము పొరపాటు చేసినప్పుడు కూడా నిప్పుంపక తానువక అన్నట్లుగా సలహా ఇచ్చి మమ్మల్ని ఆ యొక్క పొరపాటు నుంచి బయటికి రప్పించి లేదా ఆ యొక్క తప్పిదం నుండి బయటికి తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి మంచి సలహాలు ఇచ్చే ఒక స్నేహితుడిగా ఉన్నారు. ఒక టీంకి కెప్టెన్ ఉంటే ఈ విధంగా ఆ టీం విజయవంతంగా ముందుకు సాగుతుందో ఆయనతో మా పైన అలా విజయవంతమైనటువంటి తీరాలకు మమ్మల్ని చేర్చింది. నిజంగా అది మేము గమనించలేదు. కాబట్టి ఆయన నాడు నేడు పనుల విషయంలో కానీ అన్నీ సక్రమంగా ఆయన జరిగించారు. నిజంగా అదంతా కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం చొప్పున జరిగించాలని నమ్ముతున్నాను. ప్రతీది కూడా క్రమంగానే జరిగింది. ప్రతి విషయంలో ఊళ్ళో ఉన్న నాయకులతో పాటు లేదా ప్రజలతో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ ఉపాధ్యాయులతో ఎలాగ మెలగాలో ఎలాగ ఉంటే బాగుంటుందో మాకు అన్ని విషయంలో ఆయన మాకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ రోజులు చేస్తే బాగున్నాం, ఎక్కువ మాతో గడిపితే బాగున్నాం అనిపిస్తుంది. ఆయన ఎనర్జెటిక్గా ఇప్పటికి కూడా మేమున్న మా యవనస్తుల కంటే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటూ అన్ని విషయాల్లో మాకు షార్ప్గా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలతో మమేకమై వారు తప్పు చేస్తున్నప్పుడు వారిని సరైన త్రోవలో తట్టడానికి ఆయన అన్ని విధాలుగా ప్రయాసపడినటువంటి రోజు మేము గమనించాము. ఆయన యొక్క స్థితిని లేదా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని గమనించాము. అది మాత్రం మేము నేర్చుకోవాల్సింది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. మన జీవితంలో వాటిని అలవర్చుకోవడం ద్వారా మనం మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అవన్నీ కూడా మనకు ఉపయోగకరంగా మారుతాయి. కాబట్టి ఆయన ఒక నావను నడిపించే నాయకుడిగా, పాఠశాల అనే ఒక నావను నడిపించేటటువంటి ఒక నాయకుడిగా మమ్మల్ని క్షేమకరమైనటువంటి స్థితిలోకి ఆవలి తీరమునకు ఆ దరికి చేర్చేటటువంటి నాయకుడిగా ఉండి నడిపించండి. ఆ విషయంలో ఆయనకి దేవుడు ఆయన తోడున్నాడు. ఆ తోడుని బట్టి ఈరోజు అందరి దగ్గర మంచి మన్నన పొందుకున్నాడు. నిజంగా ఎవరు పౌల్ మాస్టర్ గారి కుమారుడు అంటే ఆ ఎవ్వరు ఒక్కరు కూడా విమర్శించే వాళ్ళు ఉండరు. విమర్శించే నోళ్ళు ఉంటాయి. ఏ మనిషి అయినా ఏ వ్యక్తి 100% ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడినే విమర్శించిన వాళ్ళు ఈ లోకం. కాబట్టి ఆయన అందరికీ మంచి సంపాదించుకున్నాడు. ఈరోజు ఆయన విశ్రాంతి జీవితం కూడా సంతోషంగా ఆయన సన్నిధిలో గడుపుతూ అనేక మందికి ఒక సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుతున్నాను. వారి కుటుంబానికి అమ్మగారు మాతో పాటు ఆయనతో పాటు ఆయన శారీరకమైనటువంటి ప్రయాణంలో ఆయనతో పాటున్న వ్యక్తి. కొన్నిసార్లు పిల్లలు దారి తప్పినప్పుడు స్కూల్ పిల్లలు వారిని సరైన దారిలో పెట్టడానికి తన భర్తతో పాటు నడిచినటువంటి క్షణాలు కూడా మేము గమనించామండి. వారి అందుకే దేవుడు వారికి మంచి భవిష్యత్తును వారి బిడ్డలకు ఇస్తున్నాడు. కాబట్టి వారి విశ్రాంతి జీవితం కూడా వారి కుటుంబంతో గడుపుతూ దేవునితో గడుపుతూ వారు అనేక మందికి చేదోడు వాదులుగా అనేకమైన సామాజికమైన సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిగా దేవుని పనిలో ఒక పనిముట్టుగా
సాధనముగా ఆయన వాడబడాలని చెప్పి మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి పదవి విరమణ చేస్తున్నటువంటి జయప్రసాద్ సార్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. జయప్రసాద్ అనగా ముందుగా మాకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక జైంట్ ఫిజిక్, తర్వాత చాలా క్యూట్ స్మైల్ అందులో ఉంటుంది. ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉంటారు. ఎప్పుడు ఇతను కోపం రాదా అనేటట్టుగా అనిపిస్తారు, కానీ అప్పుడప్పుడు మాత్రమే కోపం ప్రదర్శిస్తారు. ఇతను హెడ్ మాస్టర్గా మా స్కూల్కి వచ్చినప్పటి నుండి వెళ్ళినంత వరకు కూడా నేను ఇతనితో పనిచేశాను. ఇతనితో పనిచేసినంతకాలం కూడా ప్రతిరోజు కూడా మాకు తెలియకుండానే అన్కాన్షియస్ లెర్నింగ్ అనేది చాలా ఎక్కువ నేర్చుకున్నాం. స్టూడెంట్స్ అంటే ఇతను చేసిన పనిచేసిన కాలంలో 100% రిజల్ట్స్ అనేవి హ్యాట్రిక్ రావడం జరిగింది, 10/10 స్కోర్ రావడం జరిగింది. IIIT సీట్స్ ఒకే విద్యా సంవత్సరంలో 4 సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలానే చాలా చిన్న స్కూలు, తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న మా స్కూల్లోనే ఒక క్లాస్ కి 25 మంది లేదా 30 మంది ఉండేటటువంటి తరగతి గదిలో నుంచి మా స్కూల్ నుంచి NNMS సంబంధించినటువంటి ఎగ్జామ్ లో 5 స్టూడెంట్స్ ఒక అకాడమిక్ ఇయర్ లో సెలెక్ట్ అవ్వడం అనేది సో ఇతని యొక్క హయాంలో జరిగినటువంటి గ్రేట్ అచీవ్మెంట్స్ ఇవి. సో అంత మాత్రమే కాకుండా సో స్పెషల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని సార్ ఈవినింగ్ ఏమో ప్రతి డోర్ టు డోర్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళ యొక్క డోర్స్ టచ్ చేసి పేరెంట్స్ తో మాట్లాడి సో టీవీస్ అనేవి, సీరియల్స్ అనేవి మీరు ఖచ్చితంగా మీరు చూడకూడదు, మీరు చూసినట్లయితే పిల్లలు కూడా డైవర్ట్ అవుతారు అని చెప్పి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి, అలానే చక్కగా స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి, చక్కనటువంటి అడ్మినిస్ట్రేషన్ తో స్టాఫ్ అందరినీ కూడా ఒక టీం వర్క్, టీం లీడర్ గా ముందుండి నడిపించి పాఠశాలని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారనడంలో సో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పటికీ కూడా 2017 ఆగస్టు 1న ఆ స్కూల్ విడిచిపెట్టి వేరే ప్రాంతాన్ని బదిలీపై వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరి గ్రామ ప్రజలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా ఇంత మంచి అడ్మినిస్ట్రేటర్, టీచర్స్ వెళ్ళిపోయారని చెప్పి చాలా బాధపడి ఈ భర్తీ చేయలేకపోయారు ఎవరని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది. సో అయితే సార్లో మేము నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి అనే విషయాన్ని మేమైతే గ్రహించడం జరిగింది. సో ఎందుకంటే సో సార్ వెల్ అకాడమిషియన్, సో డబుల్ పీజీ, సో తర్వాత వచ్చేటి ఎంఎస్సి, ఎంఈడి, సో అలానే ఆ రోజుల్లోనే ఆంధ్ర లయోలా కాలేజ్ లో తన యొక్క గ్రాడ్యుయేషన్ అకంప్లిష్ చేయడం గానీ ఇవన్నీ కూడా గ్రేట్ అకాడమిక్ అచీవ్మెంట్స్ అతనివి. సో అయినప్పటికీ కూడా సో ఏ రోజు కూడా ఇష్టమంత గర్వం గాని సో లేకపోతే ఎటువంటి అహం గాని లేకుండా చాలా సున్నితంగా, మృదువుగా సో సమస్యని పరిష్కరించేటటువంటి వ్యక్తి. అలానే సో కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి చాలా ఎక్కువ ఇతను ప్రోత్సహించేవారు పిల్లలకి. సో దాంతో పాటుగా సో స్పోర్ట్స్, సో అంత ఫిజిక్ ఉన్న వ్యక్తి కూడా చాలా ఈజీగానే సో మా పిఈడి సార్ గాని, మా యొక్క ఎస్ఎస్ సార్ గాని, అప్పన్ సారు, తర్వాత ఎన్ఎస్ సారు, సో మేమందరం కూడా షటిల్ ఆడేటప్పుడు కూడా చాలా అతనే నంబర్ 1. సో చాలా బాగా ఆడేవారు మాకంటే యూత్ అయినప్పటికి కూడా. సో అతనితో గడిపినటువంటి క్షణాలు అయితే మాత్రం సో దోస్ మూమెంట్స్ ఆర్ అన్ఫర్గెటబుల్ అండ్ దోస్ మూమెంట్స్ ఆర్ వెరీ స్వీట్ అండ్ సో వెరీ డెలిషియస్. అలానే అప్పుడప్పుడు మేము అతని కార్ తీసుకొచ్చిన తర్వాత సో స్కూల్ పని మీద ఏదైనా సరే పర్చేస్ చేయాలన్నా సరే స్టాఫ్ అందరినీ కూడా తీసుకువెళ్లి వైజాగ్ లేదా విజయనగరం తీసుకువెళ్లి చక్కగా అప్పుడు కూడా మాకు ఫుల్ ఫ్రీడమ్, చాయిస్ అనేది ఇచ్చేసేవారు. సో అతను కూడా ఏంటంటే బాయ్స్ సినిమాలో సాంగ్స్ పెట్టడం గానీ సో లేకపోతే ఇలాంటివి పెట్టినా సరే సో కామ్ గా ఉండేవారు. సో అంటే ఏ ఏజ్ వాళ్ళు ఏ ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా సో ఎప్పుడు కూడా అలా రిస్ట్రిక్ట్ చేయడం ఏం లేదు. వీటితో పాటు ఏంటంటే మాకు ఫ్యామిలీలో కలిసిపోయారు. సో పర్సనల్ గా వచ్చినట్టయితే నా పెళ్లికి కూడా పెద్ద సారే.
సో సార్ ఉండే మ్యాచ్ కూడా ఫిక్సేషన్ కానీ సో మాటల డిస్కషన్స్ కానీ వీటన్నిటిలో కూడా ముందుండి నడిపించడం జరిగింది. సో మేము ఎన్ని చెప్పినప్పుడు కూడా సో we always indicate to your love and affection and your able administration, dear sir. So మీకు దేవుడు ఇంకా మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇంకా మంచి విద్యార్థులను తయారు చేసి ముందుకి వెళ్ళేటువంటి శక్తిని దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరి ఎందుకంటే సమయభావం చేత ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు పదవివరమణ చేయబోతున్న మా హెడ్ మాస్టర్ గారు జయప్రసాద్ గారి గురించి నేను 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను 2013లో జైత్ హై స్కూల్లో పనిచేస్తుండేటప్పుడు ఆ టైంలో మా బాబాయ్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేసేవారు. ఆ తర్వాత అనుకోకుండా సడన్ గా ఒక కొత్త హెచ్ఎం వస్తున్నారు స్కూల్ కి అనే సందర్భం ఏర్పడినప్పుడు నేను కానీ మా స్టాఫ్ కానీ చాలా గందరగోళానికి గురయ్యాం. అంటే అప్పటి వరకు ఉన్న స్నేహపూర్వక వాతావరణం ఏమైనా చెడిపోతుందేమోనని. కానీ మా అదృష్టం దేవుడు కొంచెం కనికరించాడేమో. వచ్చిన మనిషి చాలా శాంతంగా మృదు స్వభావంగా మమ్మల్ని అందరినీ అంతకంటే మంచి సహృద్భావ వాతావరణంలోకి తీసుకెళ్లి అది స్కూల్ కాకుండా ఒక ఫ్యామిలీ వాతావరణంలో అనిపించేటట్లు అందరిని కలుపుకొని ఎటువంటి ఈ సమస్యలు లేకుండా చాలా అద్భుతమైన వాతావరణంలో పాఠశాలను నడిపించే ఒక మంచి వ్యక్తిని మాకు పరిచయం చేసి మేము పనిచేసిన 5 ఏళ్లు కూడా ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి సమస్యలు కానీ లేకుండా కుటుంబ సభ్యుల్లో మెలిగిపోతూ అందరినీ కూడా అదే విధంగా నడిపించారు ఆయన. స్కూల్లో పనిచేసే లేడీ టీచర్ని ఆడపడుచుల్లో ఫీల్ అవుతూ చాలా చాలా చక్కగా చూసుకునేవారు. నేను ఆయన దగ్గర పనిచేసేటప్పుడు నా వయసు 22 సంవత్సరాలు అయినా ఆయన నాకంటే చిన్నపిల్లాళ్ళ ఉత్సాహంగా ఉరకలేస్తూ పనిచేస్తూ నాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చేవారు. ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశాలు ఈ రోజు నా కెరీర్ లో ఎదగడానికి ఎంతో దోహదపడ్డాయి. ఈ రోజు నేను కొద్ది గొప్ప నేర్చుకుని నా కెరీర్ లో ముందుకెళ్తున్నానంటే ఖచ్చితంగా ఆయన నాకు ఇచ్చిన విలువైన సూచనలు, ఆయన నాకు ఇచ్చిన అవకాశాలే. ఇది నేను నా జన్మలో ఎప్పుడూ మర్చిపోయాను. భవిష్యత్తులో కూడా ఆయన ఎక్కడున్నా సరే ఇదే నేచర్తో వెళ్తారు. ఇదే నేచర్తో వెళ్తూ మమ్మల్ని కూడా అదే అనుబంధాన్ని కొనసాగించేలా చేస్తారని ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లవ్ యూ సార్. ఓకే, అందరికీ నమస్కారం. మరి ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి ఈ జయప్రసాద్ మాస్టర్ గురించి ఒక నిమిషం నా మనసులో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా సారు నేను కలిసి జడ్పీసీ జైతిలో కలిసి వర్క్ చేశాము. ముఖ్యంగా హెచ్ఎంగా అతనే ఫస్ట్ టైం స్కూల్కి రావడం. అయితే మరి ముఖ్యంగా స్కూల్లో మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేవారు. అకాడమిక్ ఇయర్లో కానీ మిగతా విషయాలకు సంబంధించినవి కూడా అనేక సలహాలు సూచనలు ఇస్తూ మేము ఎంతో చాలా చక్కగా వర్క్ చేయడానికి బాగా కృషి అనేటువంటిది చేశారు. ముఖ్యంగా అతనితో ఉన్నటువంటి అనుబంధం మా జీవితంలో ఎప్పటికీ మేము మర్చిపోలేము. అంటే అనేక రకాలుగా కూడా అంటే అకాడమిక్ కానీ లేదా జీవితంలో కూడా అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఇప్పటికీ కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్ గానే ట్రీట్ చేస్తాను తప్ప అతను ప్రధానోపాధ్యాయులు కానీ మీ టీచర్ అనేది వేరే కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఇప్పటికీ కూడా ట్రీట్ చేస్తూ ఈ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో కూడా అతనికి మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. జయప్రసాద్ సార్ కల్గొట్టపల్లిలో ఎంఎస్ పిఎస్ టీచర్స్గా పనిచేశారు. సార్ ఒక బయాలజీ సార్గా కాకుండా మంచి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే ఒక మంచి టీచర్ అని చెప్పగలను. ఎందుకంటే ఎవరైతే చదువులో వెనకబడ్డారో అలాంటి పిల్లలందరినీ కూడా సార్ ప్రత్యేకించి తన చేపట్టు పిలుచుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి సాల్వ్ ఎలా చేయాలి అనే సొల్యూషన్ కూడా చెప్తూ ఎంతో చక్కగా వాళ్ళని మోటివేట్ చేస్తూ నిజంగా వాళ్ళు అభ్యున్నతిని సార్ చాలా పాటుపడ్డారని చెప్పగలను. నెక్స్ట్ డోర్ టు డోర్ సర్వేకి వెళ్ళేవాళ్ళం, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం, వాళ్ళకి మంచి రిజల్ట్ తీసుకొచ్చాం. ఆ విధంగా ఒక టీం వర్క్గా పనిచేసాం. నిజంగా అది మర్చిపోలేని అనుభూతి. ఈరోజు రిటైర్ అవుతున్నారు అని తెలిసింది. దేవుడు ఆయన ఆరోగ్యాలు దయచేసి మంచి జీవితం
జీవితాన్ని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను జయప్రసాద్ సార్తో పనిచేసి సుమారుగా దశాబ్ద కాలం పూర్తయిపోయింది. మా ఇరువురు కలిసి చాలా కొద్ది కాలమే పెదబండపల్లి పాఠశాలలో సహోపాధ్యాయులుగా పనిచేసాం. అయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మా స్నేహబంధం అలాగనే కొనసాగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం మాషార్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒక సీనియర్ ఉపాధ్యాయుని, ఈయన జూనియరు, ఈయన ఏంటి అనేటట్టుగా ఆలోచన ఏ కోసాన ఉండదు. ఆయన చాలా విషయాల్లో ఉపాధ్యాయులకు మంచి ఆదర్శంగా ఉంటారు. ముఖ్యంగా ఇతరుల భావాలని ఆయన గౌరవిస్తారు. చక్కగా అన్ని విషయాలు వింటూనే అవసరమైన మేరకు తన సలహాలు చక్కగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకి విద్యా బోధనతో పాటు వాళ్ళ వైఖరిలో ఏమైనా తప్పులు గమనిస్తే తప్పనిసరిగా వారి తప్పులు సరిచేసుకోవడానికి మంచి మాటలతో విద్యార్థులు వాళ్ళ వైఖరి మార్చుకోవడానికి చక్కనైన కౌన్సిలర్గా ఉపయోగపడతారు. ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల చాలా మంచి అభిమానంతో ఉంటూ అవసరమైన ధన సహాయం చేస్తూ ఉంటారు. నేను చాలా విషయాలు మన జయప్రసాద్ సార్ దగ్గర నుండి ఇటువంటి విషయాలు చాలా గమనించాను. ఆనాటి నుండి ఈనాటికి మా స్నేహం అలాగా కొనసాగుతూ ఉండడానికి గల కారణం ఏంటంటే ఇటువంటి మంచి మంచి విషయాలు మాస్టర్ ద్వారా చాలా విషయాలు నేను గమనించాను. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో నాకు అన్నీ గుర్తుకు రాకపోవచ్చు, కానీ మంచి ఒక ఉపాధ్యాయ జయప్రసాద్ సార్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే తన శేష జీవితం కూడా సామాజికంగా ఉపయోగపడుతూ మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా సారు మంచి పేరు తెచ్చుకొని మంచి సుఖ సంతోషాలతో తన శేష జీవితం పూర్తి చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ మీ చంద్రమౌళి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ముందుగా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి మీకు హ్యాపీ, పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ సార్. మీ గురించి వింటూ చెప్పమని అడిగేటప్పుడు ఏం చెప్పాలని చాలా రోజులు ఆలోచించి 3-4 లైన్స్ మాత్రం నేను ఎగ్జాక్ట్గా ప్రిపేర్ అయ్యాను. అందులో మొదటిది ఏంటంటే, మీ నుంచి నేను నేర్చుకున్న 3 ముఖ్యమైన విషయాలు చెప్తామనుకుంటున్నాను. అందులో మొదటిది, మీరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే వాల్యూ, మీ కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా మీకు ఎంత గౌరవమో, ఎంత ఇష్టమో ఆ విషయం మీ నుంచి నేర్చుకున్నాను. అలాగే మీరు మీ పిల్లలకి ఇచ్చే సపోర్ట్, వాళ్ళ కోరికలకు, వాళ్ళ ఆలోచనలకు, అభిప్రాయాలకు పక్కాగా మీరు ఇచ్చే సపోర్టు, వాళ్ళ వెనక్కి మీరు నిలబడే విధానం నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. అలాగే మూడో విషయం ఏంటంటే, నిజంగా ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు మీరు స్పందించే తీరు నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద సమస్యనైనా సరే ప్రశాంతంగా ఆరోగ్యకరమైన పరిష్కారాన్ని ఖచ్చితంగా మీరు ఆ సమస్యకి సూచిస్తారు. ఈ 3 విషయాలు నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా ఒకే స్కూల్లో పనిచేసాం మనం. అప్పుడు మీ నుంచి నేను నేర్చుకున్న ఈ 3 విషయాలు ఇప్పటికీ కూడా నేను ఫాలో అవుతూ ఉన్నాను. అలాగే జీవితం పైన ఒక క్లారిటీ, ఖచ్చితంగా మనకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలనేది మీ ఇల్లు చూసిన తర్వాత నాకు అనిపించింది. అలాగే మీరు నన్ను స్కూల్కి కారులో తీసుకెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇటువంటి కారు కొనుక్కోవాలని చాలా ఆశపడ్డాను. అందుకే మీరు ఏ కంపెనీ కారు కొనుక్కున్నారో అదే కంపెనీ కారు నేను కొన్నాను. ఈ 2 విషయాలు కనుక మీ సపోర్ట్ ఎంత ఉంది. అలాగే నేను నా పిల్లలతో వ్యవహరించే తీరు పూర్తిగా మీరే నాకు మోడల్. మీరు మీ పిల్లలతో ఎంత స్వేచ్ఛగా ఉంటారో, వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో, నేను కూడా నా పిల్లలకి అదే విధంగా ఉండాలని నేర్చుకొని మీ అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాను. సో ఈ విషయాల్లో మాత్రం నేను చాలా హ్యాపీ. యాక్చువల్గా పెద్దవాళ్ళతో స్నేహం చేసేటప్పుడు చాలా మర్యాదగా, హుందాగా ఉండడం కూడా నేను అలవాటు చేసుకున్నాను. మీరు నాకు ఎంత చనువిచ్చినా సరే నేను ఎప్పుడు అది లిమిట్ దాటకుండానే జాగ్రత్త పడతాను.
అలాగే మీరు కూడా ఒక కొలీగ్ కంటే ఫ్రెండ్ కంటే ఒక ఫ్యామిలీ మెంబర్గానే నన్ను తీసుకొని ఇంతవరకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇక ముందు కూడా మీ విలువైన సమయాన్ని నాలాంటి వాళ్ళకి కేటాయించి వాళ్ళ జీవితాల్లో మరింత మార్గదర్శకంగా ఉండడానికి మీకు ఆ ప్రభు సరైన చక్కనైన ఆరోగ్యాన్ని సమయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలామందికి తెలియదు, నాతో మాత్రమే ఒకసారి ఒక హ్యాపీ మూమెంట్లో షేర్ చేసుకున్నారు. అదేంటంటే లిటిల్ బిట్ సీక్రెట్ చెప్పేస్తున్నాను, మరి ఏమనుకోరులేండి, ఎందుకంటే అది మీకు స్వీట్ మెమరీ కూడా. ఏంటంటే మిమ్మల్ని మీ అమ్మగారు ప్రేమగా ఎలా పిలుస్తారు, ఎలా పిలిచేవారని చాలామంది తెలియదు. ఒకసారి ఇంకా పేరెంట్స్ గురించి టాపిక్ వచ్చేటప్పుడు మీ మదర్ గురించి మాట్లాడేటప్పుడు మీరు చెప్పిన విషయం అనమాట. బాబు జోజీ అని మీ అమ్మగారు నిన్ను ప్రేమగా పిలిచేవారని చెప్పారు. ఇప్పుడు అదే పేరుతో మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతమంది కూడా బాబు జోజీ ఎ హ్యాపీ, పీస్ఫుల్, గ్లోరియస్, జాయ్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. ఎంజాయ్. జయప్రసాద్ రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రకాష్ ప్రసాద్ రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ కాలేనందుకు నేను చాలా చింతిస్తున్నాను. అయితే ప్రసాద్తో చాలా సాన్నిహిత్యాన్ని మేము కలిగి ఉన్నాం. మా కుటుంబ సభ్యులకు కూడా చిరకాలం నుంచి వారితో పరిచయం ఉండేది. అయితే పెద్దబండపల్లిలో ఆయన వర్క్ చేసేటప్పుడు వారితో అనుభవాలు చాలా ఉన్నాయి. తన డ్యూటీ విషయంలోనూ, అకాడమిక్గా స్కూల్ డెవలప్మెంట్ విషయంలోనూ చాలా కోఆపరేటివ్గా ఉండేవాడు. ఆయన ఫంక్షన్ నిర్వహించడంలో మంచి వ్యాఖ్యాతగా, యాంకర్గా మంచి అనుభవం కలిగిన వ్యక్తి, అనేక టాలెంట్స్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో పనిచేయడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. నా రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా నిర్వహించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఈ విధంగా ఆయన గురించి చెప్పడానికి చాలా విషయాలు, అనుభవాలు ఉన్నాయి. అయితే దూర ప్రదేశంలో ఉండడం వలన అటెండ్ కాలేకపోయాము. అయితే ఆయన రిటైర్మెంట్ లైఫ్ సాఫీగా జరగాలని, కుటుంబాన్ని దీవించి దేవుడు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానోపాధ్యాయుడిగా పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీ పుట్నూరు జయప్రసాద్ మాస్టర్ గారికి క్రైస్తవ మాత కమిషన్ కార్యవర్గ సభ్యుల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తన బోధన ద్వారా మనిషి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి జయప్రసాద్ మాస్టర్ గారు కథోలిక సంఘంలో, శ్రీకాకుళం మాత్రాశ్రంలో వివిధ భక్త సంఘాలు, ముఖ్యంగా మరీ దళాల వ్యాప్తిపై రైంబావుల కృషి చేస్తూ మరీ తెలియట్ల తనకున్నటువంటి భక్తి మర్యాదలను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ శుభ సందర్భంలో వారి తల్లిదండ్రుల వలె పదవి విరమణ అనంతరము ఇంకా మర్యాదల వ్యాప్తిగా వారు కృషి చేయనట్లు తమ యొక్క శాశ్వత జీవితాన్ని భగవంతుడు ఆయురారోగ్యాలతో శాంతి సమాధానం నింపాలని కోరుకుంటూ ఇట్లు ఫాదర్ భోగి సంజీవరావు, జ్ఞాన మార్గ చూపరి, క్రైస్తవుల సహాయ మాత కమిషన్, శ్రీకాకుళం మాత్రాసనం. మే గాడ్ బ్లెస్ యు. ప్రియమైన జయప్రసాద్ మాస్టర్ గారికి శుభాభివందనములు. ఈ పదవీ విరమణ సందర్భముగా ఒక విషయాన్ని మీకు చెప్పబోచున్నాను. మీకు తెలుసు అనుకుంటా, అన్ని దానాల కన్నా విద్యాదానము చాలా గొప్పది అని. ఆ విద్యాదానాన్ని మీరు అనేక మంది పిల్లలకు, వేల మంది పిల్లలకు ఇచ్చి ఉన్నారు. అంటే మీరు దేవుని యొక్క అనుగ్రహాలు ఎన్నో పొంది ఉన్నారు అని భావము. ఎంతో మందిని ఉన్నతమైన వాళ్ళుగా తీర్చిదిద్దారు.
ఉపాధ్యాయుడుగాను ప్రధానోపాధ్యాయుడుగాను. మరొక విషయం మనందరము గ్రహించవలసి ఉన్నది. ప్రతి ఉపాధ్యాయంలోనూ నిస్వార్థముగా జీవిస్తూ ఉంటారు. స్వార్థం అనేది ఉండదు. మన దగ్గరికి వచ్చిన పిల్లలు అందరూ మన పిల్లలు కాదు. అయినప్పటికీ ఆ పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దుతాము. దేవునికి అనుగుణమైనటువంటి పిల్లలుగా మార్చుతాము. దేశాన్ని గౌరవించినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దుతాము. అయితే మన జయప్రకాశ్ మాస్టర్ గారిలో చాలా సుగుణాలు ఉన్నాయి. ముఖ్యముగా నిస్వార్థము, వినమ్రత, వినయము, నెమ్మదితనము, సేవాభావము, అంకిత భావము మొదలగు సుగుణాలు కలిగి ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిని దేవుడు ఇచ్చిన పిలుపుగా భావించి సుమారు 38 సంవత్సరాలు వినయ భావముతో ఉపాధ్యాయుడిగాను ప్రధానోపాధ్యాయుడిగాను అనేక మేలులు సమాజానికి, పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మాతృకు చూపించి సుమాతృగా జీవించి ఆ జీవించినటువంటి కాలంలో మీరు అనేకమైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి ఈ సంవత్సరాలన్నీ దేవుడిచ్చినటువంటి సేవగా భావించి ఈ ముగిస్తున్నటువంటి ఈ ఘట్టాన్ని ముగిస్తున్నటువంటి సందర్భంలో ఆ దేవాది దేవుడు మిమ్మును నిండుగా మెండుగా దీవించాలని, అనేక సంవత్సరములు మంచి ఆయురారోగ్యములతో జీవించాలని ఆ దేవాది దేవుణ్ణి మీ గురించును, మీ పిల్లల గురించును, మీ కుటుంబం గురించును ప్రార్థిస్తాను అని మాట ఇస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్. All the best for your retirement. Thank you. Have a great celebration.